సప్త చిరంజీవులు అంటే మరణం లేనివారు కాదు. కాలం పూర్తయ్యే వరకు జీవించమని వరం పొందినవారు. కొంతమందికి శాపం కూడాను. అశ్వత్థామ శాపంగా మారిన చిరంజీవత్వం. మరణం రాకపోవడం వరమ. కానీ అశ్వత్థామకి అది శాపం. అశ్వత్థామ జీవితం చూస్తే అర్థమవుతుంది. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. శివుడి మని వల్ల అతనికి చిరంజీవత్వం వచ్చింది. పాండవుల పిల్లలను హత్య చేసినందుకు శ్రీకృష్ణుడు అతన్ని శపించాడు. మణి తీసేయబడింది. ఎప్పటికీ బాధ, ఒంటరితనంతో బ్రతకాల్సిన శిక్ష విధించాడు. మహాభారతంలో జరిగిన గాయాలతోనే ఇంకా తిరుగుతున్నాడని చెప్తారు. బలిచక్రవర్తి గర్వాన్ని జయించిన మహానుభావుడు. ఓడిపోయిన గెలిచిన రాజు ఎవరైనా ఉన్నారా? అతనే బలిచక్రవర్తి. మహావిష్ణు భక్తుడు. వామనావతారంలో విష్ణుమూర్తి 3 అడుగులు అడిగినప్పుడు 3వ అడుగు ఎక్కడ చేయమంటావు అని అడిగితే తన మీద వేయమని తన సర్వస్వాన్ని అర్పించాడు. గర్వం వదిలిన ఆ క్షణంలోనే విష్ణువు అతనికి చిరంజీవత్వం ఇచ్చాడు. ఇతన్ని పాతాళంకి తొక్కేశాడు. బలి పాతాళంలో ఇప్పటికీ ఉండి రాజ్యం ఏలుతున్నాడని కొంతమంది అంటారు. వ్యాస మహర్షి ఒకే వ్యక్తి అన్ని యుగాల్లో ఎలా ఉంటాడు? వ్యాసుడు వేదాలను విభజించాడు. మహాభారతాన్ని లోకానికి ఇచ్చాడు. ఈయన చాలా మేధావి అండ్ చాలా వేదాలు రాశారు. ప్రతి యుగంలో ధర్మం క్షీణించినప్పుడు ఆయన దర్శనమిస్తాడని పురాణాల విశ్వాసం. హనుమంతుడు ఈ రోజు కూడా భూమిపై ఉన్న దేవుడు ఎవరు? తనే హనుమంతుడు. శ్రీరాముడు పరమ భక్తుడు. ఈయన గురించి ఇంకేం చెప్తాను చెప్పండి? ఎంత చెప్పినా తక్కువే. శక్తి ఉన్న అహంకారం లేదు. కలియుగాంతం వరకు భూమిపై ఉంటాడని పురాణాలు చెబుతాయి. హనుమంతుడు చెప్తున్న పాఠం భక్తి ఉంటే శక్తి తల ఉంచుతుంది. విభీషణుడు రక్త సంబంధం కన్నా ధర్మం గొప్పదా? రామాయణం చదివిన ప్రతి ఒక్కళ్ళకి దీని తెలుసు. విభీషణుడు రావణుని తమ్ముడు, కానీ రావణుడి అధర్మానికి ఎదురుగా నిలబడ్డాడు. శ్రీరాముడి ఆశ్రయం తీసుకుని లంకరాజుగా చిరంజీవి అయ్యాడు. కృపాచార్యుడు మహాభారతం యుద్ధం నుంచి బ్రతికిన కొంతమందిలో ఇతను. కృపాచార్యుడు కౌరవ పాండవులకు గురువు. మహాభారతంలో ఆల్మోస్ట్ ఆ యుగంలో ఉన్న ప్రతి బలమైన పర్సన్ చనిపోయాడు. అందులో చాలా కొంతమంది బ్రతికారు. అందులో అశ్వత్థామ, కృపాచార్యులు ఇద్దరు చిరంజీవులు. తను యుద్ధంలో పాల్గొన్న చివరికి ధర్మానికి సాక్షిగా మిగిలాడు. చివరిగా పరశురాముడు భవిష్యత్ అవతారానికి గురువు ఎవరు? పరశురాముడు. పరశురాముడు విష్ణు అవతారం. అస్త్ర విద్యల్లో అసమానుడు. కలియుగాంతంలో వచ్చే కల్కి అవతారానికి గురువుగా ఉంటాడని పురాణాలు చెప్పాయి. సప్త చిరంజీవులు బతికే ఉన్నారు. ధర్మాన్ని మనం మర్చిపోకుండా గుర్తు చేయడానికి వాళ్ళ ప్రెజెన్స్ ని మనకు చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కింద జై హనుమాన్ అని కామెంట్ చేయండి.